మా ఇద్దరు గుమ్మలు ఉన్నారు ఇక్కడ, నారి నారి నడుము మురారి. ఇటు రామ్మా, ఆ ఇద్దరు మొత్తం నువ్వు రా. ఈవిడేమో కత్తి, ఈవిడేమో ఖతర్నాక్. కత్తి అంటే తెలిసిపోతుంది, కత్తితో పొడి చేస్తుంది డైరెక్ట్ గా. పాపం వెన్నుపోట్లు తెలియవు. ఈవిడ ఖతర్నాక్ అంటే మనకు తెలియదు, పొడుస్తుందో పొడవదా అని. నిన్న చూడండి, అదేది కత్తులతో కాదు కంటి చుప్పుతో చంపేస్తాను నేను, ఆ టైపు. అంటే ఖాతిలి నహీ దిల్దార్ భీ హై, కత్తిని చూసి ఏ షాఖి గుల్ భీ హై, తల్వార్ భీ హై. ఎక్కడ మనం ఈయన లోకంలో ఈయన ఉన్నాడు. నెక్స్ట్ పిక్చర్ నుంచి మాట్లాడుతున్నాడు అక్కడ. ఏ ఖాతిలి నహీ దిల్దార్ భీ హై, కత్తిని చూపించు. ఏ షాఖి గుల్ భీ హై, తల్వార్ భీ, ఆ టైప్. అంటే క్రిమినల్లే కాదు, ఖాతిలి నహీ దిల్దార్ భీ హై, కొంచెం మనసు వెన్నలాంటిది పాపం. నా టైపే. నాకంటే ముందు మీరే చూసిరు సార్ ఆ మనసు. ఏ షాఖే గుల్ భీ హై అంటే ఒక పుష్ప గుచ్చంలా కనిపిస్తుంటుంది, లేకిన్ దిల్దా కానీ మర్చిపోతుంది కత్తని, ఆ టైప్. మంచి అనుభవం ఈ అమ్మాయితో మన సినిమా డిక్టేటర్ యాక్ట్ చేయడం. ఎందుకంటే ఇద్దరం ఒకే టైపు, ఎమోషను మాలో ఉన్న ఆవేశం అయితే మీ బబ్లింగ్నెస్ అయితే మీ రెండు కూడా మ్యాచింగ్. నేను అదే బ్యాషన్లోకి వెళ్తే భయపడ్డా కదా, ఇప్పుడు బ్యాషన్లో లేను కాబట్టి. సార్ అలాగే అమ్మాయి కూడా నేహా శెట్టి, డీజే టిల్లు మొదట్లో మొదటి భాగంలో డీజే టిల్లునే అతని చేత వణికించి చెమటలు పట్టించిన పాత్ర చేసి మరి అందరి మనసులో సుస్థిరంగా స్థానాన్ని సంపాదించుకుంది. సో వాళ్ళిద్దరు పాత్ర గురించి చెప్పాడు ఆయన, విశ్వక్సేన్ గారు అలాగే డైరెక్టర్ గారు చెప్పారు. ఎందుకంటే నాకు సినిమా గురించి తెలీదు. చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈ యొక్క సినిమా విజయోత్సవ సభలో మాట్లాడతాను. ఈ సినిమా విజయోత్సవ సభలో మాట్లాడతాను అన్నాను. చప్పట్లు కొట్టు అందరినన్నా. సరే, ఈయనేమో ఎవరు బ్యాకింగ్ లేదన్నారు, ఎవరో ఇందాక. ఎందుకు లేరు? నేను కాదు, వాళ్ళ అమ్మ నాన్నగారు ఉన్నారు. వాళ్ళ నాన్నగారికి చెప్పక్కర్లా, జమ్మాలజిస్టు, జాతకాలు, వాస్తులు, బ్యాకింగ్ ఉంది కదా, కరాటే. ఇంత బ్యాకింగ్ పెట్టుకుని అసలు బ్యాకింగ్ లేదని పబ్లిసిటీ చేయిస్తామండి అందరి చేత, సింపతి కోసమా? మీ నాన్న నాకు చెప్తుంటారు, మా అక్క గారి దగ్గరే జమాలజీ నేర్చుకుంది, దగ్గుబాటి పురంధరేశ్వరి గారి దగ్గరే. ఆవిడకి ఇన్స్టిట్యూట్ ఉంటుంది. అలాగే మన ఇద్దరిని కాపాడేది ఏంటంటే దైవం, భక్తి. అవునవునేంటి, పొద్దున్నే లేచి పూజ చేస్తా నేను, 1.5-2 గంటలు చేస్తా పూజ, 3ంటికి లేచి. అదేలే మిగతా అంతా అమ్మగారు నాన్నగారు మొక్కుంటానుగా, మా వాడు బాగుండాలని. సంతానాభివృద్ధికి దూరీ కృత్వా పిశాచార్థం జీవైత్వ మృతం సుతం